విల్ డూ పవర్ వాకింగ్ టుడే. ఈరోజు పవర్ వాకింగ్ చేద్దాం. కొంచెం ఒక 20-25 మినిట్స్ పాటు కంటిన్యూస్ కార్డియో ఉంటుందన్నమాట. ఇట్ విల్ బి నైస్. గెట్ రెడీ. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. సిట్ ఇన్ సుఖాసన. ఒక చిన్న ఫింగర్ బ్రీతింగ్ చేద్దాం ప్రేయర్ చేసే ముందు. సో బాడీలో ఏమైనా లైట్ థాట్స్ ఏమైనా ఉన్నా డ్రాప్ అయిపోతాయి అనమాట. వెరీ సింపుల్. ఫింగర్ ఇది అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. చిటికిన వేలు కింద నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. రైట్. మళ్ళీ సెకండ్ ఫింగర్ ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. థర్డ్ ఫింగర్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఫోర్త్ ఫింగర్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అండ్ దట్స్ ఇట్. ఓకే. సో ఈ ఫింగర్తో కూడా మీరు చేయొచ్చు. లైక్ దిస్, లైక్ దిస్. ఆర్ మీ చెయ్యి ఇలాగా సింగిల్ హ్యాండ్తో చేయాలి అనుకుంటే యూ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో. మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఓకే. ఫింగర్ పైకి వెళ్ళేటప్పుడు ఇన్హలేషన్, కిందకు వచ్చేటప్పుడు ఎక్సలేషన్ అని. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. చెయ్యి ఇలా పెట్టాల్సిన అవసరం లేదు, నేను మీకు చూపించడానికి పెడుతున్నాను. మీరు చెస్ట్ మీరు ఇలా కాలు మీద పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ ఫింగర్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చండి. మీరు ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. క్లోజ్ యువర్ ఐస్. ఫింగర్స్ మీద మూవ్ అవుతూ బ్రీత్ చేయండి. ఇన్హేల్ అప్, exhale down, up, down, up, down, up, down, up, down. మళ్ళీ రివర్స్లో అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. మళ్ళీ రివర్స్లో ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. మళ్ళీ రివర్స్లో ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Relax your hands. రెండు చేతులు నమస్కార ముద్రలో. ఐస్ క్లోజ్ చేసుకుని ఉంచండి. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ప్రేయర్ వస్తే నాతో పాటు కలిసి చెప్పచ్చు, లేదు అనుకుంటే విన్నా కూడా సరిపోతుంది. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేయండి. వజ్రాసనాలు కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనాలు కూర్చోండి. రిమైనింగ్ పీపుల్ యూ కెన్ సిట్ ఇన్ సుఖాసన. చైర్లో కానీ సుఖాసనలో కానీ కూర్చోవచ్చు. లెట్స్ స్టార్ట్ భస్త్రిక. ఈరోజు భస్త్రికతో స్టార్ట్ చేద్దాం.
2 చేతులు భుజాలకి పక్కన. కావాలి అనుకుంటే ఫస్ట్ రౌండ్ నన్ను చూస్ చేయొచ్చు. ఆల్రెడీ ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్. భస్త్రిక కోసం ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5. Relax your hands. Relax your neck. కాసేపు దృష్టి శరీరం లోపల. భస్త్రిక సెకండ్ రౌండ్. 2 హ్యాండ్స్ భుజాలకి పక్కన. నార్మల్ బ్రెత్. ఎక్సేల్, రిలాక్స్ యువర్ షోల్డర్స్. భస్త్రిక కోసం ఇన్హేల్ అప్, ఎక్సేల్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5. And relax. Third round. సాధారణ శ్వాస. ఇన్హేల్, ఎక్సేల్. భస్త్రిక కోసం ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అప్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax your hands. 5 సార్లు సాధారణ శ్వాస. నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయండి. లెట్స్ గెట్ రెడీ ఫర్ వార్మప్. చైర్ పక్కన పెట్టేసేయచ్చు. నిలబడే వార్మప్ ఉంటుంది ఈరోజు. గెట్ స్టార్టెడ్. చెక్ ద సౌండ్. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే. పర్ఫెక్ట్.
చలో లెట్స్ గెట్ రెడీ. సో పవర్ వాకింగ్లో మనం ప్రతి సెకండ్ ఎక్సర్సైజ్ వాకింగ్ ఉంటుందన్నమాట. అంటే ఒక వార్మప్ ఉంటుంది, మళ్ళీ వాకింగ్, మళ్ళీ వార్మప్, మళ్ళీ వాకింగ్, మళ్ళీ వార్మప్, మళ్ళీ వార్మప్, మళ్ళీ వాకింగ్. ఓకే, బ్రేక్ ఉండదు. బ్రేక్ టైంలో కూడా మనం వాక్ చేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా 20-25 మినిట్స్. ఒకవేళ మీకు అలసట వస్తే కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, డోంట్ వరీ. ఓకే, లేదు బాగుంది కొంచెం చేయగలుగుతున్నాను అనుకుంటే కీప్ మూవింగ్. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. నో రష్, నో స్ట్రెస్. లైట్గా చేయండి బట్ చేయండి. ఓకే, ఇట్ విల్ బి ఫన్. గెట్ రెడీ, కమాన్ కమాన్. చేతులు రెండు, and keep walking. Walk. రిథమ్తో చేయడానికి ట్రై చేయండి, మ్యూజిక్ రిథమ్తో చేయడానికి ట్రై చేయండి. ఓకే, and warm up. Very good. Correct. Perfect. And walk. Good. Let's do. Good. And walk. Good. Come on. And other side. Very good. Perfect. And walk. And right and then left. Simple movements, one hand at a time. Very good, correct. And walk. ఉన్న చోటే. Fast. Walk fast. On. And very good. Perfect.
and walk. Good. Superb. We'll do next one. And do it with music. Music తో పాటుగా చేస్తే మీకు ఇంకా ఎనర్జీ ఉంటుంది. Just give me a second. Let's continue. Come on. Keep doing. Next one. Very good. And keep walking. Good. Perfect. And okay. It's okay. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. No worries. Perfect. And walking again. Light walking. ఆయాసం వస్తే లైట్ వాకింగ్ చేయండి. No worries. Light walking. And ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి. Stretch out. Stretch your hands. ఆ కాలు వెనకున్న కాలు ముందుకి, ఈ కాలు ముందుకు తీసుకురావాలి. లైక్ దిస్. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. Other side. Correct. And walk. Come on. And perfect. And walk.
light walk, right, back, left, back, forward, back, left, back, right, back, forward, back. Come on. Center. Keep walking. రెండు చేతులు. Very good. Simple. Right, right. Right, left, center, center. Right, left, center, center. Right, left, center, center. Simple. It's okay, it's okay. Walk. చెమటలు పడుతున్నాయా లిటిల్ బిట్? ఎస్, ఇట్స్ గుడ్. ఓకే, నెమ్మదిగా బ్యాక్ బ్యాక్. వెరీ గుడ్. రైట్, లెఫ్ట్, బ్యాక్ బ్యాక్. రైట్, లెఫ్ట్, బ్యాక్ బ్యాక్. కీప్ డూయింగ్. Very good. And walk. Very good. Perfect. Very good. Walk. Slight walking. Up and down. Up, down. Up, down. And relax. Relax. Good. The nice 20-25 minutes ఇంచుమించుగా. ఓకే, ఫీలింగ్ గుడ్. కొంచెం చెమటలు పట్టాయా, లైట్గా ఆయాసం వస్తుంటుంది. ఇట్స్ ఓకే. జస్ట్ స్టాండ్ దేర్. ఐస్ క్లోజ్ చేసుకోవచ్చు. కూర్చోవాలి అనుకున్న వాళ్ళు కూర్చోవచ్చండి, నో ప్రాబ్లం. నిలబడాల్సిన అవసరం లేదు. యూ కెన్ సిట్ ఇఫ్ యూ వాంట్. కూర్చోవచ్చు చైర్ మీద, నో ప్రాబ్లం. కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్. రెండు చేతులు ముందుకు పెట్టేసేయండి. చైర్ మీద కూర్చున్న వాళ్ళు మోకాల మీద పెట్టుకోవచ్చు. ఓకే, ఐస్ క్లోజ్ చేసుకోండి.
Take a deep breath. Exhale. ఎక్సేల్ చేసేటప్పుడు బాడీలో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు వచ్చేసేయాలి కంప్లీట్గా. కంప్లీట్ ఎక్సలేషన్ చేయండి. కంప్లీట్ ఇన్హలేషన్ అండ్ కంప్లీట్ ఎక్సలేషన్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Open your eyes. Let's do some stretches. కొన్ని స్ట్రెచెస్ చేద్దాం. చైర్ మీద కూర్చున్న వాళ్ళు అలానే ఉండండి. మ్యాట్ మీద కూర్చున్న వాళ్ళు 2 కాళ్ళు ముందుకు జరుపుకోండి. నువ్వు కూడా కాళ్ళు స్ట్రైట్గా పెట్టమా. కిందకి నేల మీదకి ఇంకా ముందుకు రావచ్చు. చైర్ ఎడ్జ్లోకి వచ్చేసేయండి. ఓకే, మీ హిప్స్ అనేవి చైర్ ఎడ్జ్లో ఉండాలి. చైర్ గోడకి వేసుకోండి, అప్పుడు పడే అవకాశం ఉండదు అనమాట. ఓకే, కాళ్ళు 2 స్ట్రైట్గా పెట్టుకోండి. 2 చేతులు పైకి. లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్. టేక్ అ డీప్ బ్రెత్ అండ్ ఫార్వర్డ్. నెమ్మదిగా అలానే ముందుకు రండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఎంతవరకు టచ్ చేయగలిగితే అంతవరకు టచ్ చేయండి. తల పైకి ఉండాలి కాస్త. కాళ్ళు స్ట్రైట్గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇట్స్ ఓకే, కొంచెం బెండ్ అయినా పర్వాలేదు. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్ లిటిల్ బిట్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పూర్తిగా బెండ్ అవ్వకండి, జస్ట్ ఇక్కడ వరకు బెండ్ అయితే సరిపోతుంది. ఓకే, మోకాళ్ళ వరకు అందుకుంటే సరిపోతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు యూ కెన్ టచ్ యువర్ టోస్. ఇన్హేల్, ఎక్సేల్, కిందకి. హెడ్ డౌన్, హెడ్ డౌన్. రిలాక్స్ యువర్ హెడ్. తలకి ఎటువంటి పని లేదు, బాడీ మాత్రమే బెండ్ అవ్వాలి. ఇన్హేల్, ఎక్సేల్. చెస్ట్ ముందుకు పుష్ చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇన్హేల్, exhale. Stay there. ఒక 6 బ్రెత్స్, 6 బ్రెత్స్. మోకాళ్ళ వరకు అందుకో, మోకాళ్ళ వరకు. ఇంకొంచెం పైకి, ఇంకా పైకి. హ్యాండ్స్ ఇంకా పైకి, ఇక్కడ వరకు అందుకుంటే సరిపోతుంది. డోంట్ బెండ్ టూ మచ్. ఓవర్ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయొద్దు, పాదాలను అందుకోవడానికి ట్రై చేయొద్దు. స్ట్రెచ్ అనేది మన కాళ్ళకి. ఓకే, బాడీ స్ట్రైట్గా ఉండాలి. డోంట్ బెండ్ యువర్ బాడీ టు టచ్ యువర్ టోస్. 6, 5, 4, 3, 2 and 1. Relax your hands. చైర్ అటు వేసుకోమా. వెనక్కి తిప్పి రివర్స్లో, రివర్స్లో. పర్ఫెక్ట్. ఓకే, మిగిలిన వాళ్ళు మ్యాట్ మీదకి వచ్చేసేయండి లైక్ దిస్, మోకాళ్ళ మీదకి. ఇన్ వజ్రాసన. ఇక్కడ నుంచి నెమ్మదిగా హిప్స్ పైకి. మోకాళ్ళ పెయిన్ ఉంది బట్ స్టిల్ మ్యాట్ మీద చేయాలి అనుకుంటే కింద పిల్లో వేసుకోవచ్చండి, లేదా మీ మ్యాట్ని ఒక ఫోల్డ్ ఇలా చేసుకొని వేసుకోవచ్చు కూడా. ఓకే, ఇంకాస్త కుషన్ వస్తుంది. 2 పాదాలు వెనక్కి పెట్టేసేయండి. ఇటు తిరుగుమా, ఇటు తిరుగు, నా వైపు తిరుగు. 2 చేతులు చైర్ పైన, కాస్త పాదాలు ఇంకాస్త ముందుకి. ఓకే, మ్యాట్ మీద చేస్తున్న వాళ్ళు 2 చేతులు నడుము మీద పెట్టుకోండి. నెమ్మదిగా హిప్స్ ముందుకు పుష్ చేయండి. తలని వెనక్కి డ్రాప్ చేసేసేయండి. క్యామెల్ పోస్, వస్త్రాసన. పొట్టని లైట్గా బిగించి పెట్టండి, హిప్స్ని లైట్గా బిగించి పెట్టండి. డోంట్ బెండ్ టూ మచ్. మీరు ఎక్కడ వరకు కంఫర్టబుల్గా ఊపిరి తీసుకోగలుగుతున్నారో అక్కడ వరకు మాత్రమే బెండ్ అవ్వాలి, ఎక్కువ బెండ్ అవ్వద్దు. ఫ్రీగా బ్రీత్ తీసుకోగలగాలి. నోటీస్ దట్. ఇన్హేల్, ఎక్సేల్. బెండ్ లెస్. నువ్వు కూడా డోంట్ బెండ్ టూ మచ్, లిటిల్ బిట్ ఓన్లీ. ఇన్హేల్,
exhale, inhale, exhale, రిలాక్స్. ఇంకొకసారి చేయబోతున్నాం. ఓకే, ఈసారి కూడా ఊపిరి మీరు పీస్ఫుల్గా ప్రశాంతంగా తీసుకోగలగాలి. ఊపిరి కానీ బిగబెట్టుతున్నట్టు అవుతుందా లేదా స్టక్ అవుతుంది అనుకుంటే మీరు కరెక్ట్గా చేయటం లేదు, ఓవర్ బెండ్ అవుతున్నారు. ఓవర్ బెండ్ అవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, డోంట్ ఓవర్ బెండ్, ఎక్కువ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, కమ్ అగైన్. 2 చేతులు పైకి, నెమ్మదిగా కుడి చేయి కిందకి, ఎడమ చేయి కిందకి. మీ థైస్ అందుకోగలిగితే థైస్ అందుకోండి. చైర్ పైన, చైర్ సపోర్ట్తో కరెక్ట్. అందుకోగలిగిన వాళ్ళు నెమ్మదిగా పాదాలను అందుకోండి. లేదు అనుకుంటే ఇందాకల్లా నడుము మీద కూడా చేతులు పెట్టుకోవచ్చు. ఓకే, తలని వెనక్కి డ్రాప్ చేసేసేయండి. బలవంతంగా తలని పట్టుకోవద్దు, ఫ్రీగా వదిలేసేయండి. టేక్ అ డీప్ బ్రెత్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. నెమ్మదిగా రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఫస్ట్ రౌండ్ ఈజీ వేరియేషన్, సెకండ్ రౌండ్ టఫ్ వేరియేషన్ చెప్తున్నాను. రీజన్ ఏంటి అంటే మీరు టఫ్ వేరియేషన్ చేయలేకపోతే ఇమీడియట్గా ఈజీ వేరియేషన్కి వెళ్ళిపోండి. ఓకే, ఇది ఒక ప్రోగ్రెస్ మాత్రమే. ఓకే, ఒక వేరియేషన్ నుంచి ఇంకొక వేరియేషన్కి నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతారు. ఈగో చూపించొద్దు, ఇది నేను ఎందుకు చేయలేకపోతున్నాను, ఇది నేను చేయాలి ఖచ్చితంగా అని ఈగో చూపించొద్దు. బాడీ విషయంకి వచ్చేటప్పటికి ఈగో ఉండకూడదు. ఓకే, ఫస్ట్ వేరియేషన్ చేయగలిగితే ఫస్ట్ వేరియేషన్ చేయండి. ఫస్ట్ వేరియేషన్ కంఫర్టబుల్గా చేయగలుగుతున్నారు అనుకున్నప్పుడు సెకండ్ వేరియేషన్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు చేయగలరు అని కాన్ఫిడెన్స్ వస్తే సెకండ్ వేరియేషన్ చేయండి. ఓకే, అందుకే 2 వేరియేషన్స్ చూపిస్తున్నాను నేను చేసే దాంట్లో కూడా. మ్యాట్ని నార్మల్గా పెట్టేసేయండి. యూ కెన్ కీప్ యువర్ మ్యాట్ నార్మల్లీ. 2 చేతులు నేలపైన, నువ్వు ముందుకు తిరగచ్చు. డౌన్వర్డ్ డాగ్ పోజ్. మీ పాదాలు 2 నేల మీదకి పెట్టేసేయండి. ఇలాగా వెనక్కు ఉన్నాయి కదా పాదాలు, ముందుకు ఇలా పెట్టేసేయండి. టేక్ అ డీప్ బ్రెత్ అండ్ లిఫ్ట్ యువర్ నీస్ అప్ టు డౌన్వర్డ్ డాగ్. మీ లెగ్స్ డిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు చేతుల నుండి ఫర్ కంఫర్టబుల్ డౌన్వర్డ్ డాగ్. పొట్టని కాస్త లోపలికి లాగి ఉంచండి. పుల్ యువర్ స్టమక్ లిటిల్ బిట్. 2 చెవులు 2 బైసెప్స్కి మధ్యలో. స్ట్రెచ్ యువర్ అప్పర్ బాడీ కంప్లీట్లీ. మీ బరువుని మీ చేతుల మీద, కాళ్ళ మీద బ్యాలెన్స్ చేయండి. సాధ్యమైనంత వరకు మీ హీల్స్ని నేల మీదకి తీసుకురండి. మీ మడమలు ఎప్పుడైతే నేలకు టచ్ అవుతాయో ఆటోమేటిక్గా బాడీ వెయిట్ మొత్తం చేతుల మీద, కాళ్ళ మీద బ్యాలెన్స్ అవుతుంది. టేక్ అ డీప్ బ్రెత్. Exhale, stretch a little bit more. Inhale, exhale, little bit more. Inhale, exhale. Take a deep breath and bring your right leg forward. కుడి కాలుని 2 చేతుల మధ్యలోకి తీసుకురండి. లైక్ దిస్. వెనక కాలు, మోకాలు నేల మీద పెట్టొద్దు. ఓకే, మోకాలు పైకే ఉండనివ్వండి. మీరు కావాలి అనుకుంటే డిస్టెన్స్ని ఇంకా ముందుకు తీసుకురావచ్చు. నెమ్మదిగా కంప్లీట్ లెగ్ నేల మీదకి వచ్చేసేటట్టు పెట్టుకోండి. వెనక కాలు, 2 చేతులు పైకి. నువ్వు చైర్ మీద సపోర్ట్ తీసుకోవచ్చు. అమ్మా, నువ్వు చైర్కి సపోర్ట్ తీసుకో. ముందుకు బెండ్. మనం వెనక్కి బెండ్ అవ్వట్లేదు, నన్ను చూడండి. మనం ముందుకు బెండ్ అవుతున్నాం లైక్ దిస్. మీ ఎడమ కాలి పాదం కంప్లీట్గా మ్యాట్ మీద ఉండాలి. వెయిట్ అనేది కుడి తొడ మీద లైట్గా పడుతుంది. ఎవరికైనా మోకాలు నొప్పి ఉంటే చైర్ సపోర్ట్ తీసుకోండి ఖచ్చితంగా.
Take a deep breath. Exhale. Inhale and bend forward. ఇంకాస్త ముందుకి. Inhale. మరి కాస్త ముందుకి. Inhale and stay there. 5, 4, 3, 2 and 1. రెండు చేతులు నేలపైన, కుడి కాలు వెనక్కి. డౌన్వర్డ్ డాగ్. డౌన్వర్డ్ డాగ్. చేతుల పైన, కాలు వెనక్కి. టేక్ అ డీప్ బ్రెత్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఎడమ కాలు ముందుకి. స్టే దేర్. నెమ్మదిగా పైకి లేవండి. రెండు చేతులు వెనక్కి వంగొద్దు. నువ్వు చేతులు పైకి లిఫ్ట్ చేయకమ్మా. చెప్పాను కదా చైర్ సపోర్ట్ తీసుకోమని. మీరు కూడా మోకాలు నొప్పులు ఉంటే ఖచ్చితంగా చైర్ సపోర్ట్ తీసుకోవాలి. డోంట్ గో ఫర్ ఈగో. కాళ్ళ మధ్య డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండు చేతులు పైకి. టేక్ అ డీప్ బ్రెత్ అండ్ బెండ్ ఫార్వర్డ్. ఈ రెండు చేతులు ముందుకు స్ట్రెచ్ అవ్వాలి, పైకి కాదు. ఇన్హేల్, exhale, bend a little bit forward. Inhale, exhale, little bit forward. Inhale, exhale, stay there. 5, 4, 3, 2 and 1. Relax your hands. Good. Okay. మళ్ళీ ఎడమ కాలు వెనక్కి. డౌన్వర్డ్ డాగ్. కుడి కాలు ముందుకి. రైట్ లెగ్ ఫార్వర్డ్. ఎడమ కాలు నేల మీద పెట్టండి. చైర్ తిప్పుకో ముందుకి. టర్న్ యువర్ చైర్. కుడి పాదాన్ని చైర్ మీద పెట్టండి. కుడి పాదం చైర్ పైన. పర్ఫెక్ట్. రెండు చేతులు చైర్ పై భాగాన్ని పట్టుకో. అండ్ స్ట్రెచ్ ఫార్వర్డ్. ఎంతవరకు ముందుకు స్ట్రెచ్ అవ్వగలిగితే అంతవరకు స్ట్రెచ్ అవ్వండి. లైక్ దిస్. మీ మోకాలు కాస్త మీ పాదం కంటే ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. ఎడమకాలి తొడ ముందు భాగంలో మీకు ఆ స్ట్రెచ్ తెలుస్తుంది. దృష్టిని కుడి మోకాలు మీద పెట్టండి. తలని లిఫ్ట్ చేసి ముందుకు చూడండి. లుక్ ఫార్వర్డ్. Go as much as possible. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax. Right leg back and left leg forward. కుడి మోకాలు నేలపైన. అశ్వ సంచాలక కంటే కూడా మనం ముందుకు వెళ్తున్నాం అండి. అంటే మీ కుడి మోకాలు ఇంకాస్త ముందుకు తీసుకురావాలి. లైక్ దిస్. అర్థమైంది కదా. ఇక్కడ ఉన్నాం కదా మనం అశ్వ సంచాలకులో. మీ కాలు స్ట్రైట్గా ఉంటుంది, కానీ ఇక్కడ మీ కాలు ముందుకు వెళ్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి. కాలు ఇంకా ముందుకు వెళ్తుంది. లైక్ దిస్. మీ చేతులు కూడా కాస్త ముందుకు పెట్టుకోవచ్చు. కాలి పాదం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకాస్త ముందుకు పెట్టుకోవచ్చు. లైక్ దిస్. తలని లిఫ్ట్ చేసి ముందుకు చూడండి. టేక్ అ డీప్ బ్రెత్. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. 5, 4, 3, 2 and 1. Relax your hands. Relax your leg. మళ్ళీ డౌన్వర్డ్ డాగ్.
ఈసారి పాదాలు ఇంకాస్త టచ్ అవుతాయి నేలకి. ట్రై చేయండి. టేక్ అ డీప్ ఇన్హలేషన్. Exhale. Inhale. Exhale. And relax. మ్యాట్ మీదకి వచ్చేసేయండి. చైర్ పక్కన పెట్టేసేయండి. కీప్ యువర్ చైర్ aside. Lie down on the mat. ఎడమ కాలి పైన కుడి కాలు వేయండి. మీ 2 చేతులతో ఎడమ తొడ వెనకాతల పట్టుకోండి ఇలాగా. ఓకే, ఎడమ తొడ వెనకాతల. ఎడమ కాలు పైన కుడి కాలు. పర్ఫెక్ట్, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ నుంచి నెమ్మదిగా ఎడమ కాలుని స్ట్రైట్గా చేయండి. అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. రిలాక్స్. అదర్ సైడ్. కుడి కాలు పైన ఎడమ కాలు 2 చేతులతో కుడి తొడ వెనక భాగంలో పట్టుకోండి. కుడి తొడని బాడీకి దగ్గరగా తీసుకురండి. ఎడమ తొడ వెనకాతల మీకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. నెమ్మదిగా కుడి పాదాన్ని స్ట్రైట్గా చేయండి. అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. రిలాక్స్ యువర్ లెగ్. ఆ పాదాన్ని అలానే ఉండనివ్వండి. కుడి తొడ మీద ఎడమ కాలు 2 చేతులు పక్కకు పెట్టండి స్ట్రెచ్ చేసి కంప్లీట్గా. నెమ్మదిగా మీ ఎడమ పాదాన్ని నేల మీదకి తీసుకురండి. కుడివైపుకు ట్విస్ట్ చేస్తూ తలని తిప్పి ఎడమ చేతి వేళ్ళని చూడండి. కమ్ బ్యాక్ సెంటర్. నెమ్మదిగా ఎడమ మోకాల్ని నేల మీదకి తీసుకురండి. తలని తిప్పి కుడి చేతి వేళ్ళని చూడండి. సెంటర్. రిలాక్స్. అదర్ లెగ్. ఎడమ కాలి పైన కుడి కాలు. నెమ్మదిగా కుడి పాదాన్ని నేల మీదకి తీసుకురండి. తలని తిప్పి కుడి చేతి వేళ్ళని చూడండి. సెంటర్. కుడి మోకాలు నేలపైన. తలని తిప్పి ఎడమ చేతి వేళ్ళని చూడండి. సెంటర్. రిలాక్స్ యువర్ లెగ్స్. 2 కాళ్ళు స్ట్రైట్గా, 2 చేతులు స్ట్రైట్గా. శవాసన. 2 చేతులు బాడీకి పక్కన. పాదాలు 2 పక్కకి డ్రాప్ చేసేసేయండి. ఐస్ని రిలాక్స్ చేయండి.
లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని భవతు. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా కుడివైపుకి తిరగండి. జెంట్లీ టర్న్ టు యువర్ రైట్ సైడ్. Gently sit up, Sukhasana. బాడీని సాధ్యమైనంత వరకు స్ట్రైట్గా ఉంచడానికి ప్రయత్నించండి. కింద కూర్చోలేని వాళ్ళు చైర్ మీద కూర్చోవచ్చు. మీ ఊపిరిని గమనించండి. నోటీస్ యువర్ బ్రెత్. మీ దృష్టిని మీ ముక్కు రంధ్రాల మీదకి, నాస్ట్రిల్స్ మీదకి తీసుకువెళ్ళండి. గాలి నెమ్మదిగా లోపలికి వెళ్ళటం, నెమ్మదిగా బయటికి రావడాన్ని గమనించండి. ఊపిరిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. మీ శరీరం ఎలా ఊపిరి తీసుకోవాలి అనుకుంటుందో అలానే ఊపిరి తీసుకొనివ్వండి. లెట్ యువర్ బాడీ బ్రీత్ నార్మలీ. డోంట్ ట్రై టు కంట్రోల్ ఇట్. ఊపిరితో శరీరంలో జరిగే ప్రతి చిన్న కదలికని గమనించండి. అది పొట్టలో కదలిక కావచ్చు, చేతులలో కదలిక కావచ్చు, కంఠం దగ్గర కదలిక కావచ్చు. నోటీస్ దిస్ టైనీ మూమెంట్స్ విత్ ఇన్ ద బాడీ. కాసేపు దృష్టి శరీరం లోపలికి తీసుకువెళ్ళి ఈ చిన్న చిన్న సెన్సేషన్స్ని గమనించండి. రెండు చేతులు నమస్కార ముద్రలో. ఒక దీర్ఘ శ్వాస, డీప్ ఇన్హలేషన్. ఎక్సేల్.
2 అరచేతుల్ని ఒకదాన్నొకటి రబ్ చేయండి నెమ్మదిగా. అరచేతుల మధ్య కాస్త వెచ్చదనం పుట్టాక 2 అరచేతులని కళ్ళకి తాకించండి. Gently open your eyes. ఐస్ ఓపెన్ చేయొచ్చు. గుడ్. హౌ ఇస్ ఇట్? చలో ఒక క్విక్ ప్రాణాయామ, చిన్న ప్రాణాయామ చేసి సెషన్ ఎండ్ చేసేద్దాం. మనం ఈరోజు శీత్కారి ప్రాణాయామం చేయబోతున్నాం. సో ఎప్పుడైనా బాడీలో హీట్ ఉన్నప్పుడు మీరు ఇది చేయొచ్చు. వెరీ సింపుల్. మీ పళ్ళని ఇలా ఒకదాన్నొకటి తాకిచ్చి పెట్టండి. పళ్ళ మధ్య ఒక పేపర్ పట్టుకున్నట్టు ఊహించుకోండి. ఓకే, ఒక పేపర్ని పళ్ళ మధ్య ఇలా పట్టుకున్నట్టు ఊహించుకోండి. పెదాలని కంప్లీట్గా వైడ్గా ఓపెన్ చేయండి. లైక్ దిస్. కంప్లీట్గా ఫుల్గా పళ్ళ సందుల మధ్యలోంచి గాలి తీసుకోండి. ఊపిరి వదిలేటప్పుడు ముక్కు నుంచి ఊపిరి వదలాలి. గాలి పీల్చుకోవడం నోటి నుండి పళ్ళ సందుల మధ్యలోంచి, ఊపిరి వదిలేటప్పుడు నోటిని క్లోజ్ చేసేసేయండి. ముక్కు నుంచి గాలి వదలండి. హ్యాండ్స్ ఫ్రీగా ఉంచేసేయచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. నోస్ నుండి ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. కంటిన్యూ చేయండి. ఒక 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. బాడీ కూల్ డౌన్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా. బాడీలో ఎటువంటి హీట్ ఉన్నా వెళ్ళిపోతుంది. ఒక 10 టైమ్స్ చేసి తర్వాత సెషన్ ఎండ్ చేసేసేయండి. కావాలి అనుకుంటే మళ్ళీ మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదా సెషన్ ఎండ్ చేసేసేయచ్చు. ఓకే, చలో రేపు సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. విల్ సీ యూ టుమారో. ఐ విష్ యూ అ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ త్రూ యోగా. ఆల్ ది బెస్ట్.